Hi viewers, welcome to Triple K English channel. This is Kiran Kumar. Those who are watching my channel, I request you to subscribe it. నా ఛానల్ని వీక్షిస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ అప్డేట్స్ పొందండి. Press bell icon to get notifications and updates every time. If you like this lesson, please give your comments and please share it. In this session, we are going to learn what are foreign expressions. ఈ సెషన్లో ఫారిన్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకోబోతున్నాం. A foreign expression is also a common phrase in English language like binomial phrases. బైనామియల్ ఎక్స్ప్రెషన్స్ లాగే ఈ ఫారిన్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కామన్ ఫ్రేజ్ అని చెప్పి మనము చెప్పచ్చు. ఇట్ ఈస్ టేకెన్ ఫ్రమ్ అదర్ లాంగ్వేజ్, సో ఇట్ ఈస్ కాల్డ్ ఎ ఫారిన్ ఎక్స్ప్రెషన్. ఇది ఇతర భాష నుంచి తీసుకోవటం అనేది జరిగింది కాబట్టి దీన్ని మనం ఫారిన్ ఎక్స్ప్రెషన్ అని చెప్పి మనం చెప్తాం. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది కొన్ని భాషల కలయిక వల్ల ఏర్పడినటువంటి భాష కాబట్టి మనము ఈ విధంగా ఇతర భాషల నుంచి తీసుకున్నటువంటి లాటిన్ కావచ్చు, ఫ్రెంచ్ కావచ్చు, గ్రీక్ కావచ్చు, ఇలా ఇతర భాషల నుంచి కొన్ని పదాలను సహజంగా మనము ఆంగ్ల భాషలో తరచుగా ఉపయోగించడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి వీటిని మనము ఫారిన్ ఎక్స్ప్రెషన్స్ అని మనం చెప్తాం. A foreign expression is an integral part of English language. A foreign expression is an integral part of English language. ఇంగ్లీష్ భాషలో, ఆంగ్ల భాషలో ఈ ఫారిన్ ఎక్స్ప్రెషన్ అనేది ఒక భాగము అని చెప్పి మనం చెప్పచ్చు. It is an expression taken from another language. It is an expression taken from another language. వేరే భాష నుంచి తీసుకోబడినటువంటి ఒక పదము అని చెప్పి దీన్ని మనము చెప్పచ్చు. It is used commonly in English languages. It is used commonly in English language. ఆంగ్ల భాషలో ఇది తరచుగా మనము ఉపయోగించడం జరుగుతుంది. These phrases are common in literature and everyday speech. These phrases are common in literature and everyday speech. ఆంగ్ల సాహిత్యంలో మన ప్రతిరోజు ఉపయోగించేటువంటి మాటల్లో ఈ ఫారిన్ ఎక్స్ప్రెషన్ అనేది సహజం అని చెప్పి మనము చెప్పచ్చు. A foreign expression is an integral part of English language. It is an expression taken from another language. It is used commonly in English language. These phrases are common in literature and everyday speech. Foreign expression అనేది ఆంగ్ల భాషలో ఒక భాగం అని చెప్పచ్చు. ఇది ఇతర భాషల నుంచి తీసుకోబడింది. ఇది సహజంగా ఇంగ్లీష్ భాషలో ఉపయోగించబడుతుంది. ఈ ఫ్రేజెస్ అనేవి ఆంగ్ల సాహిత్యంలోనూ ప్రతిరోజు మనం మాట్లాడేటువంటి మాటల్లోనూ ఇది సహజం అని చెప్పి మనము చెప్పచ్చు. Some examples are here. Bon voyage. It is a foreign expression. It means have a nice trip. ఎవరైనా ప్రయాణం చేసేటప్పుడు వారికి మనం ఈ విధంగా బాన్ వాయేజ్ అని చెప్పి మనం చెప్తూ ఉంటాం. సెకండ్ వన్, ఫర్ ఎ సోషల్ బ్లండర్. సహజంగా చేసేటువంటి సాంఘిక తప్పుని మనము ఫవెఫా అంటాం. ఫవెఫా, ఇట్స్ ఎ ఫారిన్ ఎక్స్ప్రెషన్. ఇట్ మీన్స్ ఎ సోషల్ బ్లండర్. థర్డ్ వన్, ఇట్స్ అ ఫ్యాక్టో. ఎ టీచర్ ఇన్ చార్జ్ ఆఫ్ ఎ క్లాస్. ఇట్స్ అ ఫ్యాక్టర్. విష్. ఫోర్త్ వన్, విష్. ఇట్స్ అ ఫారిన్ ఎక్స్ప్రెషన్. ఇట్ మీన్స్ ఫేస్ టు ఫేస్, ముఖాముఖి అని చెప్పి అర్థం. These are all foreign expressions. Some examples are given here. Bon voyage, far, ipso facto, wish. Important foreign expressions from English reader. There are some foreign expressions given in English reader of 10th class. One of the foreign expression is given in the examination. టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన ఫారిన్ ఎక్స్ప్రెషన్స్ గురించి ఇక్కడ మనం చర్చించుకోబోతున్నాం. వెన్ వీఆర్ ఆస్క్డ్ టు రైట్ మీనింగ్ ఫర్ ఫారిన్ ఎక్స్ప్రెషన్, వీ హ్యావ్ టు ప్రొవైడ్ the meaning of this foreign expression
and write it in our own sentence. ఎగ్జామినేషన్లో ఫారిన్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు దాని యొక్క అర్థాన్ని రాసి దానిని స్వంత వాక్యంగా మనము రాసి చూపించాలి. లుక్ అట్ ద ఫస్ట్ వన్, ad hoc. Ad hoc. Ad hoc means temporary. Ad hoc means temporary. Example, Geeta works under an ad hoc committee. అంటే ఇది టెంపరరీ కమిటీ అని చెప్పేసి అర్థం వస్తుంది. అంటే పూర్తి స్థాయిలో పనిచేసేది కాదు అని చెప్పేసి అర్థం టెంపరరీ. ad hoc means temporary. Geeta works under an ad hoc committee. గీత టెంపరరీ కమిటీ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ad hoc is a foreign expression. Temporary is the meaning for this expression. Second one, alma mater. Alma mater, mother of the soul. School or university. ఏదైనా ఒక పాఠశాలలో ఏదైనా ఒక విశ్వవిద్యాలయంలో మనం విద్యను అభ్యసించినట్లయితే ఆ ప్రదేశం అనేది మనకి ఆల్మా మ్యాటర్ అవుతుంది. ఎగ్జాంపుల్, ఆంధ్ర యూనివర్సిటీ ఈజ్ అవర్ ఆల్మా మ్యాటర్. అంటే మనం ఆంధ్ర యూనివర్సిటీలో విద్యను అభ్యసించాం కాబట్టి ఇది మనకి ఆల్మా మ్యాటర్ అని చెప్పి మనం చెప్పొచ్చు. మదర్ ఆఫ్ ద సోల్, ఆంధ్ర యూనివర్సిటీ ఈజ్ అవర్ ఆల్మా మ్యాటర్. ఆల్మా మ్యాటర్ ఈజ్ ఎ ఫారిన్ ఎక్స్ప్రెషన్. మదర్ ఆఫ్ ద సోల్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఫారిన్ ఎక్స్ప్రెషన్. థర్డ్ వన్, బోనఫైడ్. బోనఫైడ్, జెన్యూన్, రియల్, లీగల్. జెన్యూన్, రియల్ ఆర్ లీగల్. బోనఫైడ్ మీన్స్. Example, Ankit is a bona fide student of this school. Ankit is a bona fide student of this school. అతను ఈ స్కూల్ యొక్క జెన్యూన్ స్టూడెంట్ లేదా రియల్ స్టూడెంట్ అని చెప్పి మనము చెప్పొచ్చు. జెన్యూన్ అని చెప్పేసి మనం ఈ బోనఫైడ్కి అర్థాన్ని ఇవ్వచ్చు. బోనఫైడ్ ఈజ్ ఎ ఫారిన్ ఎక్స్ప్రెషన్. జెన్యూన్, రియల్ ఆర్ లీగల్ అనేది దీని యొక్క మీనింగ్. అంకిత్ ఈజ్ ఎ బోనఫైడ్ స్టూడెంట్ ఆఫ్ దిస్ స్కూల్. అంటే కాండక్ట్ గురించి తెలియచేసేటప్పుడు ఈ బోనఫైడ్ అనేదాన్ని మనము తెలియచేస్తాం. విద్యార్థి యొక్క ప్రవర్తన గురించి తెలియచేసేటప్పుడు మనం బోనఫైడ్ మంచి ప్రవర్తనని తెలియచేసే సందర్భంలో ఈ జెన్యూన్ అనే పదాన్ని మనము ఉపయోగించడం జరుగుతుంది. ఫోర్త్ వన్, డీటా. డీటా, ఎ లాంగర్ రూట్ విచ్ వీ టేక్ టు అవాయిడ్ డేంజర్. ప్రమాదాన్ని మనము పొందకుండా ఉండడానికి ఎక్కువ కాలం పట్టేటువంటి రహదారిని తీసుకోవడాన్ని మనము డీటా అని చెప్తాం. ఎ లాంగర్ రూట్ విచ్ వీ టేక్ టు అవాయిడ్ డేంజర్. ఎగ్జాంపుల్, అజయ్ హ్యాడ్ మెనీ డీటార్స్ బట్ ఈ రీచ్ దిస్ గర్ల్. అజయ్ హ్యాడ్ మెనీ డీటార్స్ బట్ ఈ రీచ్ దిస్ గర్ల్. అజయ్కి చాలా ఎక్కువ కాలం పట్టేటువంటి మార్గాలైతే ఉన్నాయి కానీ అతను తన యొక్క లక్ష్యాన్ని చేరుకోవటం జరిగింది. డీటార్ ఈజ్ ఏ ఫారిన్ ఎక్స్ప్రెషన్. ఎ లాంగర్ రూట్ విచ్ వీ టేక్ టు అవాయిడ్ డేంజర్ అనేది ఈ యొక్క మీనింగ్ మనకి. ఓకే, ad hoc, temporary, alma mater, mother of the soul, school or university, bona fide, genuine, real or legal. Fourth one, detour, a longer route which we take to avoid danger. Come to the fifth one, en masse. En masse means all together in large numbers. ఎక్కువ మంది కలిపి అని అర్థం. En masse, all together in large numbers. ఎక్కువ మంది కలిపి అని అర్థం. Example, my relatives came en masse to help me. నా బంధువులు చాలా ఎక్కువ మందిగా కలిసి వచ్చి నాకు సహాయం చేశారు. My relatives came en masse to help me. En masse is a foreign expression. It means all together. When we are asked to write foreign expression in the examination, we have to provide meaning for this and write it in our own sentence. Sixth one, ex officio, because of the rank or job. Ex officio, because of the rank or job. మన యొక్క అత్యున్నతమైనటువంటి ఉద్యోగ స్థాయిని తెలియచేసేది ఎక్స్ అఫిషియో. ఎక్స్ అఫిషియో ఇస్ ఎ ఫారిన్ ఎక్స్ప్రెషన్. బికాస్ ఆఫ్ ద ర్యాంక్ ఆర్ జాబ్ అనేది మీనింగ్. ఎగ్జాంపుల్, మై హెడ్ మిస్ట్రెస్ ఈజ్ ద ఎక్స్ అఫిషియో మెంబర్ ఆఫ్ అవర్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిటీ. మై హెడ్ మిస్ట్రెస్ ఈజ్ ద ఎక్స్ అఫిషియో మెంబర్ ఆఫ్ అవర్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిటీ. మా పాఠశాలలో ఉండేటువంటి విద్యా కమిటీ యొక్క సభ్యులలో మా ప్రధానోపాధ్యాయురాలు ఎక్స్ అఫీషియో మెంబర్, అత్యున్నతమైనటువంటి ర్యాంక్లో అంటే ఫస్ట్ ర్యాంక్లో ఉన్నారని చెప్పేసి అర్థం. ఎక్స్ అఫీషియో బికాస్ ఆఫ్ ద ర్యాంక్ ఆర్ జాబ్. ఇన్ అబ్సెన్సియా, ఇన్ ద absence of. In absentia, in the absence of. I would like to congratulate him in absentia.
I would like to congratulate him in absentia. 8th one, in toto, totally. In toto means totally. Example, the committee accepted the report in toto. Finally, the committee accepted this report. The committee accepted the report in toto. In toto means totally. En masse means altogether in large numbers. 6th one, ex officio, because of the rank or job. 7th one, in absentia means in the absence of. అంటే హాజరు కాలేకపోవటం అని అర్థం. ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ మీన్స్ హాజరు కాలేకపోవటం. ఇన్ టోటో మీన్స్ టోటలీ, పూర్తిగా అని చెప్పేసి అర్థం. 9th వన్, లింగ్వా ఫ్రాంకా. లింగ్వా ఫ్రాంకా, లింక్ లాంగ్వేజ్. కొన్ని భాషల్ని కలిపేదాన్ని మనము లింగ్వా ఫ్రాంకా అంటాం, లింక్ లాంగ్వేజ్. ఎగ్జాంపుల్, ఇంగ్లీష్ ఈజ్ ఎ లింగ్వా ఫ్రాంకా ఇన్ దిస్ వరల్డ్. ఇంగ్లీష్ ఈజ్ ఎ లింగ్వా ఫ్రాంకా ఇన్ దిస్ వరల్డ్. ప్రపంచంలో కొన్ని భాషల్ని కలిపే దాంట్లో ఇంగ్లీష్ కూడా ఒకటి. ఇంగ్లీష్ ఈజ్ ఎ లింగ్వా ఫ్రాంకా ఇన్ దిస్ వరల్డ్. లింగ్వా ఫ్రాంకా ఈజ్ ఎ ఫారిన్ ఎక్స్ప్రెషన్. ఇట్ మీన్స్ లింక్ లాంగ్వేజ్. 10th వన్, magnum opus. magnum opus, the greatest work. magnum opus, the greatest work. చాలా అత్యున్నతమైనటువంటి, చాలా గొప్పదైనటువంటి, రిమార్కబుల్ అని చెప్పేదాన్ని మ్యాగ్నమ్ అపస్ అని చెప్పొచ్చు. ఎగ్జాంపుల్, మిస్సమ్మ ఈజ్ అ మ్యాగ్నమ్ అపస్ ఆఫ్ సావిత్రి. సావిత్రి గారి నటించినటువంటి సినిమాలలో మిస్సమ్మ సినిమా అనేది ఒక గొప్పది అని చెప్పేసి అర్థం. మిస్సమ్మ ఈజ్ ద మ్యాగ్నమ్ అపస్ ఆఫ్ సావిత్రి. 11th వన్, సైన్ డై. సైన్ డై, indefinitely. indefinitely. The speaker adjourned the assembly sine die. స్పీకర్ అసెంబ్లీని ఇండెఫినెట్గా వాయిదా వేయటం జరిగింది. సైన్ డై, ఇండెఫినెట్లీ. ద స్పీకర్ అడ్జర్న్ ద అసెంబ్లీ సైన్ డై. 12th వన్, స్టాటస్ కో. సిచ్యుయేషన్ యాజ్ ఇట్ ఈజ్ నౌ. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని కొనసాగించడం స్టాటస్ కో. స్టాటస్ కో మీన్స్ సిచ్యుయేషన్ యాజ్ ఇట్ ఈజ్ నౌ. ప్రస్తుతం అంటే యథాతథ స్థితి అని చెప్పి అర్థం. ద సుప్రీం కోర్ట్ ఆర్డర్ టు మెయింటైన్ స్టాటస్ కో రిగార్డింగ్ రిజర్వేషన్స్. ఎగ్జాంపుల్, ద సుప్రీం కోర్ట్ ఆర్డర్ టు మెయింటైన్ స్టాటస్ కో రిగార్డింగ్ రిజర్వేషన్స్. రిజర్వేషన్స్కి సంబంధించి యథాతథ పరిస్థితిని కొనసాగించమని సుప్రీం కోర్ట్ ఆజ్ఞాపించింది. స్టాటస్ కో ఈజ్ ఎ ఫారిన్ ఎక్స్ప్రెషన్. సిచ్యుయేషన్ యాజ్ ఇట్ ఈస్ నౌ అనేది దీని యొక్క మీనింగ్. 3rd వన్, వైవా వోస్. వైవా వోస్, ఎ స్పోకెన్ ఎగ్జామ్. ఎ స్పోకెన్ ఎగ్జామ్, ఒక ఇంటర్వ్యూలా మనము స్పోకెన్ ఎగ్జామ్ అని చెప్పి చెప్పచ్చు. I have to attend Viva Voce. I have to attend Viva Voce. నేను ఈ Viva Voceకి అటెండ్ కావాలి అని చెప్పేసి అర్థం. Lingua franca, link language. Magnum opus, the greatest work. Sine die, indefinitely. Status quo, situation as it is now. Viva Voce, a spoken exam. In this way, foreign expressions are given. Whenever any kind of foreign expression is given in our examination, we have to provide meaning for this foreign expression and write it in our own sentence. ఎగ్జామినేషన్లో ఫారిన్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు దాని యొక్క మీనింగ్ని రాసి దాని యొక్క ఫారిన్ ఎక్స్ప్రెషన్ని ఓన్ సెంటెన్స్లో ఉపయోగించాల్సి వస్తుంది. ప్లీజ్ వాచ్ దిస్ లెసన్ కేర్ఫుల్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.